స్వాగతం డిఎల్ ఎడ్యుకేషనల్ ఛానల్కి. ప్రతి సంవత్సరం మనం 28వ తారీఖు జాతీయ సైన్స్ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఎందుకంటే ఆ రోజు నోబెల్ గ్రహీత అయినటువంటి రామన్ ఎఫెక్ట్ సిద్ధాంతాన్ని కనుగొన్న సివి రామన్ పుట్టినరోజు. ఆయన పుట్టినరోజు సందర్భంగా సైన్స్ డే జరుపుకోవడం జరుగుతుంది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి సైన్స్తో విడదీయరాని సంబంధం ఉంది. సైన్స్ లేనిదే జీవితం లేదు అన్నట్లున్న మనం అందరం కూడా. అసలు సైన్స్ అంటే ఏంటి? సైన్స్ అనేది సైన్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది. సైన్ అంటే దాని మీనింగ్ ఏంటంటే పరిశీలించడం, పరిశీలించిన దాని నుంచి తెలుసుకోవడం, తెలుసుకున్న దాని నుంచి నేర్చుకోవడం, నేర్చుకున్న దాన్ని ఆలోచనలో పెట్టడం. ఇలా ఏమిటి, ఎందుకు, ఎలా అనే ప్రశ్నలు వేసుకోవడం, ఆ ప్రశ్నల నుంచి సమాధానాన్ని రాబట్టుకోవడం. సో ఈ విధంగా మన శాస్త్రవేత్తలందరూ కూడా ఇలాంటి ప్రశ్నలు వేసుకొని తనకు తానుగా ప్రశ్నలు వేసుకుని ఆ ప్రశ్నల నుంచి సమాధానం రాబట్టుకుని ప్రయోగాలు చేసి పరిశీలనలు చేసి సిద్ధాంతాలను కనుక్కోవడం జరిగింది. అలాగే న్యూటన్ యాపిల్ పైనుంచి కిందికి పడుతున్నప్పుడు అది పైనుంచి కిందికి ఎందుకు పడుతుంది, కింది నుంచి పైకి ఎందుకు వెళ్ళట్లేదు అని ప్రశ్నించుకున్నాడు. ఆ ప్రశ్నతోటే న్యూటన్ గురుత్వాకర్షణ సూత్రాన్ని కనుక్కోవడం జరిగింది. గురుత్వాకర్షణ సూత్రం అంటే పైనుంచి కిందకి పడ్డమే కానీ కింది నుంచి పైకి పోవు అనేది గురుత్వాకర్షణ సూత్రం. అలాగే గ్రహం బెల్ టెలిఫోన్ని, గెలీలియో, విలియం హారే రక్త ప్రసరణ సిద్ధాంతం, అలాగే రైట్ బ్రదర్స్ విమానం, ఇలా రకరకాల శాస్త్రవేత్తలు రకరకాల ప్రయోగాలు చేసి రకరకాల సిద్ధాంతాన్ని కనుక్కోవడం జరిగింది. అలాగే థామస్ ఆల్వా ఎడిసన్ 1001 థామస్ బల్బుని కనుక్కోవడం జరిగింది. అంటే 1001 ఆయన సక్సెస్ని సాధించాడు. 1000 సార్లు ఎందుకు ఓడిపోయాడని ఆయన ప్రశ్నించినప్పుడు ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే 1000 సార్లు నేను ఓటమిని చవి చూస్తాను, 1000 సార్లు ఓడిపోయినప్పుడు కూడా ఆ ఓటమిలో నుంచి ఎందుకు ఓడిపోయాననే విషయంలో కొత్త విషయాన్ని నేర్చుకున్నాను. అంటే ఓటమిలోంచి కూడా సక్సెస్ని, ఫెయిల్యూర్లోంచి కూడా సక్సెస్ని నేర్చుకోవచ్చు అని మనం థామస్ ఆల్వా ఎడిసన్ని చూస్తే నేర్చుకోవచ్చు. మనం ఫస్ట్ ఏం చేయాలి? కలలు కనాలి, డ్రీమ్స్. ఆ కళలతోటి ఆలోచించుకోవాలి. ఆలోచించుకున్న తర్వాత వాటిని చేతుల్లో పెట్టుకోవాలి. చేతుల్లో పెట్టుకున్న తర్వాత అవి సక్సెస్ అయిన తర్వాత దాని నుంచి మనకు ఒక వ్యక్తిత్వం అనేది వస్తుంది. ఆ వ్యక్తిత్వం నుంచి మన తలరాత కూడా మారిపోతుంది. సో ఇంకా కొంతమంది సిద్ధాంతకర్తలు కోపర్నికస్ సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని కనుక్కున్నప్పుడు అది మొత్తం తప్పని చెప్పేసి అక్కడ ఉన్న ప్రజలు ఆయన్ని రాళ్ళతో కొట్టి అక్కడి నుంచి గెంటేయడం జరిగింది. అప్పటి వరకు భూకేంద్రక సిద్ధాంతాన్ని నమ్ముకున్న ప్రజలు ఆ కోపర్నికస్ చెప్పినటువంటి సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని అంగీకరించలేకపోయారన్నట్టు. ఆ తర్వాత ఏమైంది? ఆ సూర్యకేంద్రక సిద్ధాంతం కూడా కరెక్ట్ అని నమ్ముకున్న తర్వాత దాన్ని ఫాలో కావడం జరిగింది. అట్లాగే విలియం హార్వే రక్త ప్రసరణ గురించి చెప్పినప్పుడు పిచ్చోళ్ళలాగా ప్రజలు ఏం చేశారు? అతన్ని రాళ్ళు తీసుకొని కొట్టడం జరిగింది. ఆ తర్వాత విలియం హార్వే చెప్పింది కరెక్టే అని, రక్త ప్రసరణ అనేది కరెక్టే అనేది గమనించుకున్న తర్వాత అతనికి ఒక విలువ ఇవ్వడం జరిగింది. దాన్నే ఫాలో కావడం కూడా జరిగింది. అంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. దాన్ని బయట ప్రపంచానికి చూయించుకోవడానికి భయపడడం, సిగ్గుపడడం లాంటివి చేసినట్లయితే వాళ్ళు ఎప్పుడు అలాగే ఉంటారు. ధైర్యంగా ముందుకు రావాలి, ధైర్యంగా వాళ్ళకున్న టాలెంట్ని వ్యక్తపరచుకోవాలి. ఏదో ఒక రోజు ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ని సాధిస్తారు. సో మేము ఇక్కడ మా స్కూల్లో సైన్స్ ఫేర్ జరుపుకోవడం జరుగుతుంది. ఈ సైన్స్ ఫేర్ సందర్భంగా మా పిల్లలు వాళ్ళు చేసిన సైన్స్ ప్రాజెక్ట్ వర్క్స్ని చూద్దాం.